రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన సప్తగిరి, అభిలాష్ రెడ్డి, గోపిడి, బామా మీడియా ఎంటర్టైన్మెంట్స్ చాగంటి సినిమాటి వరల్డ్ ప్రెజెంట్ పెళ్లికాని ప్రసాద్ హెలారియస్ టీజర్. సప్తగిరి ప్రధాన పాత్రలో నటిస్తున్న పెళ్లికాని ప్రసాద్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. అభిలాష్ రెడ్డి, గోపిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్క వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మిస్తున్నారు. మార్చి 21న థియేటర్లో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. సప్తగిరి చెప్పిన కట్న శాసనాల గ్రంథం డైలాగ్ కామెడీ హైలైట్ గా నిలిచింది. 2 కోట్ల రూపాయల కట్నం తీసుకోకపోతే పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉండే కథనంతో ఈ చిత్రం సాగనుంది. ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. టీజర్ ద్వారా సినిమా హాస్యభరితంగా, వినోదాత్మకంగా ఉండబోతుందని సూచించబడింది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిల, సుధాకర్ చెరుకురి ఎస్ఎల్వి సినిమాస్ ది పారడైజ్ పవర్ఫుల్ ఎపిక్ జర్నీ రా స్టేట్మెంట్ మార్చి 26, 2026 థియేటర్లో మూవీ రిలీజ్. దసరా తర్వాత నాని మరో మాస్ రస్టిక్ అవతారంలో దర్శకుడు శ్రీకాంత్ వదిలతో మళ్లీ జతకట్టి ది పారడైజ్ లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. రా స్టేట్మెంట్ క్లిప్స్, పవర్ఫుల్ డైలాగ్స్, రగడ్ లుక్, ఇంటెన్స్ విజువల్స్ తో కట్టిపడేసింది. జీకే విష్ణు కెమెరా వర్క్, అనిరుద్ధ్ సంగీతం సినిమాకు హై స్ట్రిక్స్ ఫీల్స్ ఇచ్చాయి. మురికివాడల నేపథ్యం, నాని మేకోవర్ ఫస్ట్ షాట్ నుంచి ఆకట్టుకునేలా ఉన్నాయి. పవర్ఫుల్ కథ, రా ఎమోషన్స్, ఇంటెన్స్ యాక్షన్స్ తో ది పారడైజ్ మార్చి 26, 2026 థియేటర్స్ లో సందడి చేయనుంది. బాహుబలి, కాంతారా తరహాలో ప్రేక్షకులకు కింగ్స్టన్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హీరో, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఇంటర్వ్యూ. కింగ్స్టన్ సినిమా గురించి జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, ఇది సముద్ర పక్కన ఉన్న ఒక ఊరిలో జరిగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలిపారు. ఈ ఊరికి శాపం ఉండడంతో ఎవరు సముద్రంలోకి వెళ్లరు. కానీ హీరో సముద్రంలోకి వెళ్లడంతో అతనికి జాంబీలు, ఆత్మలు ఎదురవుతాయి. అండర్ వాటర్ సీక్వెన్స్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని, సినిమా టెక్నికల్ గా కొత్త అనుభూతినిస్తుందన్నారు. ఇది హాలీవుడ్ స్థాయిలో రూపొందించబడిందని, బాహుబలి మాదిరిగా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని తెలిపారు. చిచ్చరపిడుగు మిథున్ చక్రవర్తి తెలుగు తమిళ లవ్ స్టోరీ బిగిన్స్. తెలుగు మూలాలున్న 21 ఏళ్ల తమిళ యువ హీరో మిథున్ చక్రవర్తి హీరో, దర్శకుడు, నిర్మాత మారి లవ్ స్టోరీ బిగిన్స్ చిత్రాన్ని ప్రారంభించారు. వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో వర్ష శ్వేత హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశం చిత్రంలోని వస్తావా అనే పాటను విడుదల చేశారు. అమర్ గీత్ సంగీతం అందించిన గీతాన్ని భవధాయిని, నాగరాజు, విద్యుత్ శ్రీనివాస్, థామస్ షిరమిల్ ఆలపించారు. ఈ పాటను దుబాయ్ లో కూడా విడుదల చేయడం విశేషం. సినిమాపై మిథున్ మాట్లాడుతూ, నా జీవిత అనుభవాలను వినోదం, సందేశంతో కలిపి తీసుకొస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఒరవడినిస్తుందని తెలిపారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకొని ఏడాదిలో విడుదల కానుంది. సంతాన ప్రాప్తిరస్తు టీజర్ చూసి హిలారియస్ గా ఎంజాయ్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను తన సినిమాలతో షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ సంతాన ప్రాప్తిరస్తు టీజర్ చూసి హిలారియస్ గా ఎంజాయ్ చేశారు. తరుణ్ భాస్కర్ పోషించిన జాగ్ రెడ్డి పాత్ర అతన్ని ఎంతగానో నవ్వించిందని, టీజర్ ప్రామిసింగ్ గా ఉందని ప్రశంసించారు. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి స్క్రీన్ పై రచయిత షేక్ దావూద్ లో జీఈ సినిమాను వినోదాత్మకంగా రూపొందించారు. త్వరలో థియేటికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. మెగాస్టార్ చిరంజీవిపై సాయి పల్లవి ఆసక్తికరమైన కామెంట్స్. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, చిరు డాన్స్ చూస్తే తాను డాన్సర్ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాకు చిన్నప్పుడు చిరంజీవి నటించిన ముఠామేశ్వరి సినిమా తెగ ఇష్టమైంది. ఆయన డాన్స్ చూసి ఫిదా అయ్యా. అప్పట్లోనే డాన్సర్ కావాలని నిర్ణయించుకున్నా. ఆసక్తితోనే డాన్స్ షోలో పాల్గొన్నాను. ఒక ఈవెంట్ లో చిరు గారితో డాన్స్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని సాయి పల్లవి అన్నారు. ఇటీవల తెలుగులో తండేల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి తన కెరీర్ లో ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శామ్ సింగ్ రాయ్ లాంటి విజయవంతమైన చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ మూవీలో రణబీర్ కపూర్ సరసన సీత నటిస్తున్నారు. దర్శకుడు వివి వినాయక్ ఆరోగ్యంపై వదంతులు. టీమ్ క్లారిటీ. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆరోగ్య విషయంలో ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఆసుపత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్యం విషమించిందని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ వార్తలపై వివి వినాయక్ టీం అధికారికంగా స్పందించింది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఈ రూమర్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై మండిపడింది. వివి వినాయక్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అసత్య వార్తలు రాయడం, ప్రచారం చేయడం బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు వెలువరించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీం ఓ నోట్ల ద్వారా స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను షేర్ చేయకూడదని అభిమానులకు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. చావా తెలుగులోకి గీతా ఆర్ట్స్ గ్రాండ్ రిలీజ్. బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్, రష్మిక మందాన జంటగా నటించిన చావా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమైంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా రూపొందింది. ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇదే జోష్ను కొనసాగిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ను తాజాగా గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ధైర్యం, కీర్తి కలబోసిన అద్భుత దృశ్య కావ్యమంటూ ట్రైలర్ను ప్రమోట్ చేస్తూ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించే యుద్ధ సన్నివేశాలు, సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. గ్రాండ్ విజువల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, ఎమోషనల్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంది. హిందీలో ఆల్రెడీ భారీ హిట్ గా నిలిచిన చావా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. తండేల్ ఓటీటీలో ఎంట్రీ ఎప్పటి నుంచి? నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ భారీ వసూలతో దూసుకెళ్తుంది. చందు మొండేటి దర్శకత్వం తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గత నెల 7న విడుదలై సూపర్ హిట్ అయింది. సినిమా అద్భుతమైన టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ కలెక్షన్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించి నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ గా నిలిచింది. సినిమాకు టాప్ నోచ్ విజువల్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, రివెంజ్ డ్రామా, యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంతకాలం థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. మార్చి 7 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ఎక్స్ ద్వారా ప్రకటించింది. దీంతో థియేటర్ లో చూసే అవకాశం మిస్ అయిన వారు ఓటీటీలో తండేల్ చూడొచ్చు. ఈ సినిమా నాగ చైతన్యకు కెరీర్ బెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. సాయి పల్లవి నటన, చైతన్య కెమిస్ట్రీ, విజువల్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆట్టుకున్నాయి. చందు మొండేటి దర్శకత్వ ప్రతిభతో పాటు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. మార్చి 7 నుంచి ఓటీటీలో ప్రేక్షకుల్ని మరోసారి అలరించేందుకు తండేల్ రెడీ అవుతుంది. మెగాస్టార్ మూవీపై అనిల్ రావిపూడి కామెంట్స్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫిల్మ్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ వేగంగా కొనసాగుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ పని పూర్తవుతున్నట్లు చెప్పారు. అలాగే ఇప్పటికే 2 ఫన్ సీక్వెన్లను ఫైనల్ చేశామని, స్క్రిప్ట్ చాలా బాగా వస్తుందని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై భారీ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండబోతుందని, సెట్స్ లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన కొన్ని సీన్ల గురించి చిరు మాట్లాడుతూ అనిల్ చెప్పే సన్నివేశాలు వినగానే కడుపుబ్బా నవ్వుతున్నాను అని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాను వేసవిలో ముందు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి మాట్లాడుతూ దర్శకుడు కోదండరామరెడ్డితో పనిచేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో ఇప్పుడు అనిల్ రావిపూడితో అలాంటి ఫీలింగ్ ఉందని చెప్పారు. ఈ సినిమాను సాహు గారపట్టి, చిరంజీవి కుమార్తె సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబో ఈసారి వినోద విరూపం సృష్టించనుందని సినీ వర్గాలు అంచనాలున్నాయి. నాని మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది పారడైజ్ నుంచి గ్లిప్స్ విడుదలైంది. ఈ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లిప్స్ వీడియో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో నాని లుక్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని గ్లిప్స్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో అమృత ధారలో పడిపోయినట్లు కనిపిస్తున్న నాని ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు చూపించారు. ది పారడైజ్ అనే టైటిల్ సినిమా కథకు తగ్గట్టుగా ఉంటుందని అర్థమవుతుంది. విజువల్స్ పరంగా గ్రాండ్ లుక్ కలిగిన ఈ చిత్రం ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన సినిమా అనే సంకేతాలు గ్లిప్స్ ద్వారా అందించారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి నిర్మిస్తున్నారు. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం వస్తున్నారు. నానికి ఇది దాదాపు 31వ సినిమా అవగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత నాని మళ్లీ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వివేక్ ఆత్రేయ నాని కాంబో గతంలో అంటే సుందరవనికి ద్వారా అలరించగా ఇప్పుడు మరింత కొత్త కాన్సెప్ట్ తో ది పారడైజ్ తెరపైకి రాబోతుంది. సినిమాలో నానికి జోడిగా సాయి పల్లవి, మృణాల్ నీరవి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా గురించి నాని మాట్లాడుతూ ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నా కెరీర్ లో మరో మైలురాయి అవుతుందనుకుంటున్నానని తెలిపారు. నాని కెరీర్ లో ది పారడైజ్ మరో ఆసక్తికరమైన ప్రయోగాత్మక చిత్రం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.